నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. సినిమా ఇండస్ట్రీలో 4 కాలాల పాటు ఉండాలంటే సక్సెస్ చాలా అవసరం. లేకపోతే అసలు జనాలు పట్టించుకోరు. అందుకే సినిమా హిట్ అవుతుందా లేదా అని టెన్షన్ పడతారు హీరోలు. అసలే ఫ్లాపుల్లో ఉన్న హీరోలకి అప్కమింగ్ సినిమాలు ఎంత క్రూషియల్ కాబోతున్నాయి. సినిమాల్లో కెరీర్ కంటిన్యూ చేయటం చాలా కష్టం. సినిమా హిట్ అయితే ఓకే, ఫ్లాప్ అయిందా అప్పటి వరకు ఉన్న ఇమేజ్ క్రేజ్ డ్యామేజ్ అయిపోతుంది. అందుకే హిట్ కోసం అంతగా ఎదురు చూస్తారు హీరోలు. రామ్ వరుసగా ఫ్లాప్ లో ఉన్నాడు. 7 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినలేదు. కానీ ఈసారి మాత్రం హిట్ కొట్టి తీరాల్సిందే. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న రామ్ కెరీర్ గాడిలో పడాలంటే ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవసరం. అందుకే ఆంధ్ర కింగ్ తాలూకాని అన్ని ఎలిమెంట్స్ లో రెడీ చేస్తున్నాడు రామ్. ఫ్యామిలీ, యూత్, లవ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి వచ్చే శుక్రవారం ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. శర్వానంద్ కూడా ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోనే, కానీ ఇప్పుడు వరుస ఫ్లాప్లతో అసలు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోతున్నాడు. మనమే పర్వాలేదనిపించినా ఆ తర్వాత 3 సినిమాలు అనౌన్స్ చేసిన శర్వానంద్ వాటిలో ఏ సినిమాని ఇప్పటి వరకు రిలీజ్ కి రెడీ చేయలేదు. అయితే సడన్ గా రిలీజ్ బరిలోకి దిగాడు బైకర్. శర్వానంద్, మాళవిక నాయర్ లీడ్ రోల్స్ లో బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న బైకర్ ని డిసెంబర్ 6న రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. మరి ఈ సినిమా హిట్ అయితేనే నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నారే నారే నడమ మురారి మీద కూడా బజ్ క్రియేట్ అవుతుంది. లేకపోతే కష్టమే. రవితేజ కెరీర్ అయితే ఈసారి హిట్ కొట్టకపోతే ఇబ్బందుల్లో పడే ఛాన్స్ చాలానే ఉంది. ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్న రవితేజ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నారు. మాస్ జాతరతో సహా ఈ మధ్య రవితేజ సినిమాలన్నీ డిజాస్టర్లు కావటంతో ఈ ట్రాక్ నుంచి గట్టెక్కేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. అందుకే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి మీదే మొత్తం కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ కాకపోతే రవితేజ ఆడియన్స్ కి దూరమయ్యే రిస్క్ లేకపోలేదు. ఏదో ఫ్లూక్ లో జాతిరత్నాలు హిట్ అయి క్రేజ్ వచ్చింది, కానీ నవీన్ పోలిశెట్టికి అంత సీన్ లేదు అనే కమెంట్స్ కి చెక్ పెట్టాలంటే సంక్రాంతి బరిలో ఉన్న సినిమా హిట్ అయి తీరాల్సిందే. నవీన్ పోలిశెట్టికున్న క్రేజ్ తోనే సంక్రాంతికి పెద్ద సినిమాలున్నా సరే రిస్క్ చేసి మరీ అనగనగా ఒక రాజు సినిమాని జనవరి 14కి రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో తన మీదున్న నమ్మకం నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. విశ్వక్సేన్కి క్రేజ్ ఉన్నా బాక్సాఫీస్ దగ్గర పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే రేస్లో కాస్త వెనుకపడ్డాడు. ఇప్పటి వరకు మాస్ క్యారెక్టర్లో కనిపించిన విశ్వక్ ఈసారి అనుదీప్ డైరెక్షన్లో కామెడీ ఎంటర్టైనర్ గా ఫంకీ సినిమా చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో అటు డైరెక్టర్ పనితనంతో పాటు విశ్వక్ మార్కెట్ ఇమేజ్ కి కూడా ఓ క్లారిటీ రావటం గ్యారంటీగా కనిపిస్తోంది. సినిమా సక్సెస్ అయితే ఓకే, యావరేజ్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ సినిమా మీద బజ్ ఉంటుంది. కానీ వరుసగా ఫ్లాపుల్లో ఉన్న హీరోలు మాత్రం సక్సెస్ కోసం కష్టపడాల్సిందే. అందుకే ఎన్నో ఆశలు పెట్టుకున్న హీరోలకి వాళ్ళ అప్కమింగ్ సినిమాలు క్రూషియల్ కాబోతున్నాయి. ఇక నిఖిల్ కి కార్తికేయ 18 పేజెస్ తో అటు పర్ఫార్మర్ గా ఇటు కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ సక్సెస్ ని పాన్ ఇండియా వైడ్ గా నిలుపుకోవాలంటే స్వయంభూ హిట్ చాలా అవసరం. పీరియాడికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న స్వయంభూ నిఖిల్ కెరీర్ కి ఇంపార్టెంట్ కాబోతోంది. ఒకవేళ ఈ సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత హిట్ అయితే నిఖిల్ కూడా పాన్ ఇండియా స్టార్ గా నిలదొక్కున్నట్టే. 3-4 ఏళ్ల నుంచి సరైన సక్సెస్ లేక కెరీర్ స్లో అయిపోయిన విజయ్ దేవరకొండకి సక్సెస్ చాలా క్రూషియల్. ఇప్పటికే లైగర్, ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్ ఫ్లాపులకి ఈ రౌడీ హీరో విపరీతమైన ట్రోలింగ్ ఫేస్ చేస్తున్నాడు. సో బ్యాక్ టు ఫామ్ లోకి రావాలన్నా, ఈ ట్రోలింగ్ నెగటివిటీకి చెక్ పెట్టాలన్నా చేయబోతున్న సినిమాలు హిట్ అయి తీరాల్సిందే. సిద్ధు జొన్నలగడ్డ టిల్లు మ్యాజిక్ మళ్లీ క్రియేట్ చేయలేకపోతున్నాడు. ఈ సంవత్సరం ఆల్రెడీ రిలీజ్ చేసిన 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో చేసిన జాక్, తెలుసు కదా, 2 అంతగా ఆకట్టుకోలేదు. అందుకే ఈసారి మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న బ్యాడాస్ మూవీ మీదే ఆశలు పెట్టుకున్నాడు సిద్ధు. లేకపోతే ఇప్పటి వరకు సిద్ధు బిల్డప్ చేసుకున్న ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు అఖిల్. అసలు కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్పుకోదగ్గ హిట్ కొట్టని అఖిల్ లెనిన్ తో సక్సెస్ కొట్టి తీరాల్సిందే. అందుకే ఈ సినిమా అఖిల్ కెరీర్ కి క్రూషియల్ కాబోతోంది. కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ లో లెనిన్ లో కొత్తగా కనిపిస్తున్నాడు అఖిల్. లెనిన్ మూవీ ఏమాత్రం అటు ఇటైనా అఖిల్ కెరీర్ కంటిన్యూ చేయటం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. 4 ఏళ్ల నుంచి చేసిన ప్రతి సినిమా ఫ్లాపే, కానీ ఈసారి మాత్రం సీన్ మారుతుందంటున్నారు వరుణ్ తేజ్. కెరీర్ లో ఇప్పటి వరకు ట్రై చేయని హర్రర్ కామెడీ జానర్ లో కొరియన్ కనకరాజుగా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాడు వరుణ్. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యారంటీగా ఫ్లాప్లకి బ్రేక్ వేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే వరుణ్ కెరీర్ కి ఈ సినిమా క్రూషియల్ కాబోతోంది. సాయిధరం తేజ్ కూడా కెరీర్ లో పడుతూ లేస్తూ వస్తున్నాడు. విరూపాక్షతో 100 కోట్ల హీరో అనిపించుకున్నా ఆ తర్వాత చేస్తున్న సినిమాలు హిట్ అయితేనే ఆ క్రేజ్ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటుంది.
లేకపోతే 100 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సంబరాల ఏటిగట్టు కాస్త అటు ఇటు అయినా కష్టమే. మళ్లీ యావరేజ్ హీరో అనిపించుకోవాల్సిందే. అందుకే సాయి ధరమ్ తేజ్ అప్కమింగ్ మూవీ సంబరాల ఏటిగట్టు కెరీర్ కి క్రూషియల్ మూవీ కాబోతోంది. ఇలా కెరీర్ కి క్రూషియల్ మూవీస్ చేస్తున్న ఈ హీరోలు ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ చేసి చూడాల్సిందే. మంచి కథ సెలెక్ట్ చేసుకుని అది ఆడియన్స్ కి నచ్చుతుందా లేదా అని డౌట్స్ తోని భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీసి ఆ తర్వాత రిజల్ట్ ఏమవుతుందో అని కంగారు పడే కంటే సింపుల్ గా ఈ ట్రిక్ ఫాలో అయిపోండి అంటున్నారు బాలీవుడ్ హీరోలు. అనవసరంగా స్టోరీ స్ట్రెస్ ఎందుకు, సీక్వెల్స్ ఉండగా అంటున్న హిందీ మేకర్స్ నెక్స్ట్ ఇయర్ లైన్అప్ చేసిన సీక్వెల్స్ పై ఓ లుక్ వేద్దాం. బాలీవుడ్ లో స్ట్రైట్ సినిమాల కంటే సీక్వెల్స్ మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు మేకర్స్. కొత్త కథలెందుకు, సీక్వెల్స్ చేస్తే సరిపోదా అంటున్నారు హీరోలు. అలా అజయ్ దేవగన్ మరోసారి తన సీక్వెల్ ట్రెండ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మొన్నీ మధ్యనే దేదే ప్యార్ దేకి సీక్వెల్ రిలీజ్ చేసి మంచి హిట్ అందుకున్న అజయ్ దేవగన్ మరోసారి తన యాక్షన్ థ్రిల్లర్ రైడ్ సీక్వెల్ కి షిఫ్ట్ అయిపోయారు. ఆల్రెడీ ప్రిపరేషన్స్ లో ఉన్న రైడ్ 3 నెక్స్ట్ ఇయర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తుంది. 25 ఏళ్ల క్రితం రిలీజ్ అయి బాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసిన బార్డర్ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దల్జిత్ లీడ్ రోల్స్ లో పేట్రియాట్రిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న బార్డర్ 2 భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ సినిమాకున్న క్రేజ్ తో నెక్స్ట్ ఇయర్ జనవరి 23న రిలీజ్ అయ్యే సినిమా భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీమ్. రాణి ముఖర్జీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో తెరకెక్కుతోన్న పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ మర్దానీ సిరీస్ లో సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయి మంచి హిట్ అందుకుంది. ఈ లిస్ట్ లోనే మర్దానీ 3 రాబోతోంది. అయితే ఈసారి ఇంకాస్త ఇంటెన్సివ్ స్టోరీతో పవర్ఫుల్ యాక్షన్ తో మర్దానీ 3 తెరకెక్కుతోంది. ఈ సినిమా 2026 ఫిబ్రవరి 27న రిలీజ్ కి రెడీ అవుతోంది. వరుణ్ ధావన్, కృతి సనన్ లీడ్ రోల్స్ లో క్రేజీ కామెడీ ఫిక్షన్ స్టోరీగా వచ్చి ఆడియన్స్ కి నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా భేడియా. వ్యాంపైర్ కాన్సెప్ట్ లో వచ్చిన భేడియా సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ ని మించిన ఫిక్షన్ థ్రిల్లర్ ఉంటుందని ఆల్రెడీ అనౌన్స్ చేసిన టీం ఈసారి నెవర్ బిఫోర్ విజువల్స్ తో ఆగస్ట్ 14న భేడియా 2 థియేటర్లోకి తీసుకొస్తున్నట్లు ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేసేసింది. ఈసారి సీక్వెల్స్ అన్ని ఇంట్రెస్టింగ్ గానే తెరకెక్కుతున్నాయి. ఒక జానర్ కి ఫిక్స్ అవ్వకుండా అటు యాక్షన్, పోలీస్ స్టోరీస్, థ్రిల్లర్స్, ఎంటర్టైన్మెంట్ తో పాటు లవ్ స్టోరీలు కూడా సీక్వెల్స్ గా రాబోతున్నాయి. వరుసగా క్యారెక్టర్స్ తో పాటు సోలో హీరోగా సినిమాలు చేస్తున్న ఇమ్రాన్ హష్మీ తన సూపర్ హిట్ లవ్ స్టోరీ ఆవారాపన్ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారు. 2007లో వచ్చిన ఆవారాపన్ సినిమాకి సీక్వెల్ గా ఆవారాపన్ 2 తెరకెక్కుతోంది. దిశా పటానీ హీరోయిన్ గా తెరకెక్కుతోన్న ఈ సీక్వెల్ లవ్ స్టోరీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 3న రిలీజ్ అవుతోంది. అజయ్ దేవగన్, రితేష్ దేశ్ముఖ్, అర్షద్, జావేద్ లీడ్ రోల్స్ లో ధమాల్ 4 తెరకెక్కుతోంది. బాలీవుడ్ క్రేజీ కామెడీ ఎంటర్టైన్మెంట్ సిరీస్ లో వచ్చిన ధమాల్ సీక్వెల్స్ అన్ని సక్సెస్ అవడంతో ధమాల్ 4ని నెక్స్ట్ లెవెల్ కామెడీతో తెరకెక్కిస్తున్నారు. ఈ మోస్ట్ హిలేరియస్ ఎంటర్టైనింగ్ సీక్వెల్ ధమాల్ 4 నెక్స్ట్ ఇయర్ ఈద్కి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్, అభిషేక్ బచ్చన్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన హిలేరియస్ కామెడీ ఎపిక్ ఎంటర్టైనర్ హేరా ఫెరీ 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇదే కాంబినేషన్ లో 2006లో వచ్చిన సీక్వెల్ కూడా అంతే సక్సెస్ కొట్టింది. ఇప్పుడు హేరా ఫెరీ సిరీస్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. బాలీవుడ్ టాప్ మోస్ట్ మూవీస్ లో ఒకటైన డాన్ 2 కి సీక్వెల్ డాన్ 3 కూడా లైన్ లోనే ఉంది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ తర్వాత డాన్ గా రణవీర్ సింగ్ నటిస్తూ డాన్ 3 అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. మరి ఈ డాన్ 3 ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు అప్డేట్స్ వస్తాయో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ ఫ్రాంచైజ్ మూవీస్ ఎంతలా ఇంపాక్ట్ చూపిస్తాయో చూడాలి. ఇది వాటి టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.